నమస్తే, నేను మీ సంజీవ్ గౌడ్. సంజీవ్ జగత్కి స్వాగతం. అందరికీ ఈరోజు స్పెషల్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజుతో మా ఫామ్ హౌస్ సంజీవనం ఫామ్ హౌస్కి పైన రూఫింగ్, అదే మామూలుగా చెప్పాలంటే రేకుల షెడ్కి పైన రేకులు అమర్చడం అనేది పూర్తయింది. ఇక ప్లాస్టరింగు, దానికి సంబంధించి ఫ్లోరింగు ఇవన్నీ చేయాలి. సరే, ఈ వర్క్ పూర్తి కావడం అనేది చాలా హెర్క్యులెంట్ టాస్క్. మా దగ్గర 3 ఫేజ్ కరెంటు తప్ప ఇది లేదు. ఫ్యాబ్రికేషన్ అంతా మా వాళ్ళు చాలా కష్టపడి పూర్తి చేసుకొని వచ్చేసారు. ఈ ఫ్యాబ్రికేషన్కి సంబంధించి ఈ బాదరబందీ లేకుండా ఉండడం కోసం కరీంనగర్కు చెందిన సాయి కిరణ్ అనే అబ్బాయి వాళ్ళ ఫాదర్ యొక్క ఫ్యాబ్రికేషన్ వర్క్ను టేకప్ చేస్తున్నాడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు. ఆయన వచ్చి ఇది చూసి ఫ్యాబ్రికేషన్ వర్క్ను ఇంటోటో మొత్తం ఏకమొత్తంగా తనే చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఒప్పందం కూర్చుకున్నాడు. ఈ 24x24 ఫ్లోరింగు, మొత్తం స్ట్రక్చరు, దాని రేకులు అన్నీ కలిపి ఆయన ఒక అమౌంట్ చెప్పాడు. ఆ అమౌంట్ అనేది నేను డిస్క్రిప్షన్లో తెలియజేస్తాను. చేశాను. నిజం చెప్పాలంటే చాలా సరళంగానే మా ఒప్పందం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన పని పూర్తి చేయడం కూడా జరిగింది. నాకు పని పూర్తి చేశాడన్న సంతృప్తి, చెప్పిన టైంలో చేశాడన్న సంతృప్తి నాకు. ఏదైతే అమౌంట్ మనం మాట్లాడుకున్నామో అది ముందే ఇచ్చేసాడన్న సంతృప్తి ఆయనకి, ఇద్దరికి మిగిలింది. ఇంకా మిగతా ఏమైనా ఉంటే ప్యాచ్ వర్క్ అటువంటి ఏమైనా ఉంటే ఈ 2-3 రోజులలో తనే వచ్చి చేస్తానని చెప్పేసి మాటిచ్చాడు. నేను కూడా దానికి అంగీకారం తెలిపాను. ఇక్కడ ముందు అనుకున్న మేస్త్రిని రోజు కూలి మీద మేము చేసుకున్నాం. ఎందుకంటే ఏకమొత్తంగా గుత్త ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పూడూరుకు చెందిన ఇటీవలే నాకు పరిచయమైన సిమెంట్ బ్రిక్స్ యజమాని, నాకు తర్వాత తెలిసింది బంధువు అని, సుద్దపల్లి నాగరాజ్ గౌడ్ అని, ఆయన మారిఫత్లో మేస్త్రిని పంపడం జరిగింది. ఇప్పుడు వచ్చిన మేస్త్రి లచ్చన్న మేస్త్రి, అనుభవజ్ఞుడు, సీనియరు. ఆయన గోడల వర్తు అవన్నీ మేషనరీ వర్క్ పూర్తి చేయడానికి ముందుకు వచ్చాడు, పనిచేస్తున్నాడు. సో ఈ స్ట్రక్చర్ ఈ విధంగా పూర్తి చేశారు సాయి కిరణ్ ఫ్యాబ్రికేటరు. చేసి చేసాము. ఇది మాది 24x24 అని చెప్పాను కదా. ఈ 24x24లో 12x24 ఏదైతే ఉందో అవి 2 బెడ్రూమ్లు వచ్చినాయి. 12 నెట్టు కొంచెం తక్కువ రావచ్చు, కానీ సైజు రెండింటిది సేమ్ తీసుకున్నాను. ముందు ఏదైతే వసారా లేదా వరండా లేకపోతే సాయం మన తెలంగాణ భాషలో చెప్పాలంటే అది ఓపెన్ కిచెన్ విత్ హాల్ అనుకున్నాము. రేపు మరి దాన్ని గోడలతో పూర్తి చేస్తామా లేదా అనేది మా సుమన్ ఎవరైతే టేకప్ చేశారో మా కజిన్ వాళ్ళ అబ్బాయి, ఆయన చూస్తాడు. ఆయనే ఆర్కిటెక్టు, ఆయనే ఇంజనీరు, ఆయనే డెవలపరు, బిల్డరు, వాళ్ళు చేశారు. ఇవి కరీంనగర్ నుంచి వెళ్ళి రేకులు వచ్చేసాయి. ఇవి ఏంటంటే 24 పొడవు. వాటిని తీసుకురావడం ఆటోలో తీసుకొచ్చినట్టున్నారు. చాలా ఇబ్బంది, ఎందుకంటే ఆటో పొడవు మహా అంటే 8 ఫీట్లు ఉంటుంది. ఇది 24 ఫీట్లు. ముందు 8 ఫీట్లు, వెనక 8 ఫీట్లు. కరీంనగర్ నుంచి వెళ్ళి ఇక్కడ మా కొండగట్ట దాకా రావడానికి పాపం ఇబ్బంది పడ్డట్టు ఉన్నారు. సరే, ఎంత చేసినా ఈ ఎవరైతే పని ఒప్పుకున్నారో సాయి కిరణ్ చాలా శ్రమపడి తీసుకొచ్చాడు. వాటిని సజావుగా ఫిట్టింగ్ చేశారు. ఆ ఫిట్టింగ్ కూడా పూర్తయింది. దానికి సంబంధించిన విజువల్స్, వీడియో చేస్తున్నాము. ఈ మేషనరీ వర్క్లో చేస్తాము. ఈ 24x24లో 2 కిటికీలు,
పెద్ద కిటికీలు పెట్టాము. వాసారా దిక్కు ఒక కిటికీ హాల్లోకి వస్తుంది, అంటే అది కిచెన్ వైపు వస్తుంది, అదొకటి. వెంటిలేటర్స్ బాత్రూమ్ ఏదైతే మేము అనుకున్నామో 8/6 ఇచ్చాను నేను. ఇది అటాచ్డ్ లాగా ఉంటుంది, అవుట్ సైడ్ ఆఫ్ ది హౌస్ లాగా ఉంటుంది. ఆ విధంగా దాన్ని డిజైన్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు బాత్రూమ్ అనేది విడిగా ఉండడం అనేది ఇష్టం లేకుండే, ఎందుకంటే ఇది ఫామ్ హౌస్ కాబట్టి ఏదన్నా ఇబ్బందులు వస్తాయని. సో దానికి తగినట్టుగానే దానికి అటాచ్డ్గా ఇది అదేనండి బాత్రూమ్. దానికి మా మెయిన్ ఫామ్ హౌస్కి అనుసంధానంగానే అది ఉంచాను 8/6. సో అనుకున్న విధంగా వస్తున్నది. సో ఈ మెయిన్ ఫామ్ హౌస్ అనేది సమ్మర్లో స్టార్ట్ చేస్తామా లేదా అప్పటికి ఉన్నటువంటి పరిస్థితి నా మైండ్ సెట్ని బట్టి ఉంటుంది తప్ప ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫామ్ హౌస్గా చేసాము. ముందు ఏదైతే ఇది వర్కర్స్ రూమ్ అనుకున్నది, లేబర్ రూమ్ అనుకున్నది, మనకు మెయిన్ ఫామ్ హౌస్గా కన్వర్ట్ చేసేయడం జరిగింది. సరే, ఇది చివర కట్టాల్సి వచ్చింది. నో రిగ్రెట్స్. మొత్తం తోట అంతా అది ఉంటుంది. మా ఆవిడ రిలాక్సింగ్ వైల్ సూపర్వైజింగ్ ది వర్క్. సో ఇప్పటి ఈ రేకుల అందరినీ కనబడడం కోసం మా అసిస్టెంట్ నరేష్ చెట్టెక్కి మరి ఈ వీడియో తీస్తున్నాడు. అందుకోసం ఆ వీడియో ఫుటేజ్ను ఇలా పెట్టడం జరిగింది. ఇప్పుడు కనిపిస్తున్నది నాకైతే తృప్తికరంగానే ఉంది, ఆ రేకులు, ఆ అందము అదంతా. సో దీనికి జరిగినటువంటి వ్యయము, ఖర్చులు, ఆ జాబితా అంతా డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే తదుపరి వీడియోలో కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏ దానికి ఎంత అయింది అనేది. ఎందుకంటే యూట్యూబర్స్ అందరు పెడుతున్నారు, ఆ పెట్టేవన్నీ పెడతారు. ఇక్కడ మన ఖర్చు అనేది చారణ కూరకు బారణ మసాలాగా అవుతుంది. మనం ఒక వస్తువు తెప్పించుకోవాలనుకున్నా, ఒక వస్తువును అక్కడ మనం ఫిట్ చేయాలనుకున్నా, అమర్చుకోవాలనుకున్నా, రూపాయి వస్తువును తేవడం కోసం కానీ లేకపోతే ఆ లేబర్ ఖర్చులు కానీ ఇంకా చాలా అవుతాయి. సో అవన్నీ ఖర్చులు నా ఫామ్కు ఎంత అవుతుంది, ఎంత అయింది ఫామ్ హౌస్కి, అవన్నీ నేను డీటెయిల్స్ తప్పనిసరిగా ఇస్తాను. ఇదండి నా ఫామ్ హౌస్ యొక్క రూఫింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది. సరే, ఈ వివరాలన్నింటినీ మీకు మరొక వీడియోలో తప్పనిసరిగా చూపిస్తాను. ఖర్చులు వివరాలు డిస్క్రిప్షన్లో కొంత నేను రాస్తాను. ఈ వీడియోను చూసి లైక్ చేసి షేర్ చేయండి. నా కళని, నా స్వప్నాన్ని సాకారం చేసుకునే ఈ ప్రాసెస్లో నేను వీడియోలు సంజీవ్ జగతిలో అప్లోడ్ చేస్తున్నాను. వీటిని ఆదరిస్తూ సబ్స్క్రిప్షన్ చేస్తున్నా, లైక్ చేస్తున్నా, షేర్ చేస్తున్నా మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ నా హాబీని, ఈ నా వ్యాసంగాన్ని, ఈ నా వ్యాపకాన్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొక్కసారి ఈ వీడియోను లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, నా వీడియోలు చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రిప్షన్ విషయంలో కొంచెం దాని ప్రాసెస్ తెలియకనో లేకపోతే ఉదాసీన వలనో చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజీవ్ జగతి ఛానల్. ఇది చేయడం వల్ల మీకు నా ప్రతి వీడియోను పంపుతాను. మీకు వీలైనప్పుడే చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సంజీవ్ జగతి ఛానల్ని ప్రోత్సహించండి. మీ అందరికీ నేను ప్రత్యేకంగా నా రిటైర్మెంట్ లైఫ్లో ఈ విధమైనటువంటి వ్యాపకాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంజీవ్ జగతి ఛానల్ అనేది వ్యాపార దృష్టితోటి కాదు. నేను యూట్యూబర్గా నేనేమి ఇది కమర్షియల్ పందాలో లేను. ఇది కేవలం నాకున్నటువంటి ఆత్మసంతృప్తిని మీతో పంచుకోవడం ద్వారా ప్రశాంతమైన మానసంతో నేను జీవించే విధంగా మీ అందరి ప్రోత్సాహంతో చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నా పర్టికులర్ విజన్. ఇది గుత్తకిచ్చి కూడా నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను అని అంటే, కట్టుకున్నాము, మేము స్వయంగా కట్టుకున్నాము. మనమేమి ఇటుకలు పేర్చి కట్టము. అయినా సరే కట్టించుకున్న వాళ్ళలో దగ్గరుండి కట్టించుకోవడం లోపల ఒక ఆత్మతృప్తి ఉంటుంది, ఒక ప్రశాంతమైనటువంటి హాయి, ఉల్లాసం, ఉత్సాహం, ఉత్తేజం మనది అనుకునే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఆ ఫీలింగ్ను పొందడం కోసమే నేను ఇది చేశాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. సంజీవ్ జగతి సబ్స్క్రైబ్ చేయండి.
కేవలం ఈ వీడియోలో కాదు, మళ్ళీ మంచి వీడియోలతో మీకు ఎప్పుడు మీ టచ్లో ఉంటాను. సంజీవ్ జగతి ఛానల్ చూస్తున్న మీ అందరికీ, సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ, లైక్ చేసి నాకు షేర్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంజీవ్.